సాయిరామ్. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞోపశాంతే అగజానవద్మార్కం గజానమాన్యసం అనేకదంతం భక్తానామం ఏకదంతం ఉపాస్మహే. ఓం వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం నారాయణ సూక్తం. ఓం దాతా పురస్తాదముదాజాహర శుక్రం ప్రవిధ్యాన దతిస్రః తమేవం విద్యానమృతేవ భవతి నాణ్యం వందా అయనాయ విద్యతే. సార్షశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసమృతం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వతా పరమాణత్యం విశ్వం నారాయణహరం విశ్వమేవేదం పురుషం స్తరత్యముపజీవితః. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం ఆయన ఆశీస్సులతో మనం 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం అన్నది మనం ఆ 34 శ్లోకాలు చదువుకుంటూ ఆ తర్వాత మొత్తం ఆ 34 శ్లోకాల్లో ఉన్న మీనింగ్, అంటే ఆ భగవంతుని తాలూకా ఉద్దేశం ఏంటో మనం ఒకసారి దాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నది నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే విభూతి యోగం. సేమ్ విభూతి యోగంలో కూడా భగవంతుడు చాలా చక్కగా వర్ణించాడు. ఏంటి వర్ణించాడు అంటే, ఏదైతే 9వ అధ్యాయంలో రాజగుహ్య విద్య అంటే రాజవిద్య రాజగుహ్య యోగంలో ఏదైతే చెప్పాడో భగవంతుడు, అంటే ఆయన తాలూకా విభూతులవని, ఆయన తాలూకా తత్వజ్ఞానం అమ్మని, ఆయన తాలూకా స్వరూపం అమ్మని, ఆయన తాలూకా అన్నిన్నో అంతా నేనే అని ప్రబోధిస్తూ ఆయన తాలూకా శక్తిని నిరూపించాడు. అంటే ఆయన శక్తి ఏంటి, ఆయన ఎవరు, ఫస్ట్ యూ షుడ్ నో హూ ఈజ్ భగవాన్. అంటే మనల్ని సృష్టించి మనల్ని నడిపించి ఈ కార్యక్రమాలు అన్నీ ఎలా అవుతున్నాయి, ఈ సృష్టి ఎలా జరుగుతుంది, ఈ సృష్టి అవ్వడానికి కారణం ఏంటి, మీరు జన్మ అవ్వడానికి ఏంటి కారణం, మీరు ఎందుకు ఈ శరీరాన్ని తీసుకున్నారు, ఈ శరీరం తీసుకున్న తర్వాత మీరు చేయవలసిన పనులు ఏంటి, మీరు ఏం చేస్తే మళ్ళా అంటే జన్మ ఎత్తకుండాను మళ్ళీ ఈ కష్టాలు సుఖాలు వీటిలో కాకుండాను అది నన్ను చేరడానికి ఏ విధంగా మీరు ప్రవర్తించినట్టయితే, ఏ విధంగా మీరు చేసినట్టయితే, ఏ విధంగా నా తత్వాన్ని తెలుసుకున్నట్టయితే అప్పుడు మోక్షాన్ని పొంది నన్ను నాలో కలుస్తారు అన్న భావనతో ఆయన నొక్కి చెప్తున్నారు. ఎందుకు అంటే అది మన గురించే. అక్కడ అర్జునుడికే చెప్తున్నాడు. దేనికి అర్జునుడికి చెప్తున్నాడు, ఇది మరలా నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇది చిన్న జ్ఞానం కాదు. ఇది నువ్వు తెలుసుకున్న తర్వాత ఏదైతే నువ్వు తెలుసుకుంటావో, ఏదైతే నీది కాదో, ఏదైతే నువ్వెవ్వరు, ఇవి ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ నువ్వు నా తత్వాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ నువ్వు నా వైపే మగ్గుతావు. అంటే ఆ జ్ఞానవంతను ఇంకా అంటే ఇంకొక దృష్టి లేకుండా నన్నే నువ్వు స్మరిస్తూ ఉంటావు. ఆ స్మరణ ఏంటి అంటే, ఆ స్మరణ వలన నీకు కలిగే లాభం ఏంటంటే మళ్ళీ నువ్వు జన్మ ఎత్తకుండా జాగ్రత్తగా ఉంటావు, నీకు మోక్ష సిద్ధి లభిస్తుంది. ఇది లభించాలంటే ఏం చెయ్యాలి ఆయన
ఆయన ప్రతిదీ చెప్తూ వచ్చారు. అలాగే ఈ విభూతి యోగంలో కూడాను చాలా చక్కగా వివరించారు. ఏంటి వివరించారు అంటే 1 నుంచి 7 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. అంటే టోటల్గా 42 శ్లోకాలు. ఈ 42 శ్లోకాల్లో 1 నుంచి 7 వరకు భగవంతుని తాలూకా విభూతి, ఆయన శక్తులు, ఆయన తాలూకా శక్తి ఏంటి, ఆ తర్వాత ఆయన్ని ఎలా తెలుసుకుంటావు, ఆయన తెలుసుకుంటే ఆయన తెలుసుకుంటే నీకు వచ్చిన ఫలాలేంటి, నీకు వచ్చిన లాభం ఏంటి, అది 1 నుంచి 7 చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఈ 7 శ్లోకాలు, ఆ 7 శ్లోకాల్లో ఆయన వివరించారు ఆయన తాలూకా శక్తి ఏంటి, ఆయన తాలూకా దృష్టి ఏంటి, ఆయన తాలూకా తత్వజ్ఞానం ఏంటి. ఇవి నువ్వు తెలుసుకుంటే ఏంటి లాభం అనేది నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దాని తాలూకా లాభం ఏంటో ఆయన వివరించారు. 1 నుంచి 7 వరకు 8 నుంచి 11 వరకు ఏంటంటే భక్తి అంటే నువ్వు ఏ విధంగా ఆయన కొలిచినట్టయితే, ఏ విధంగా నువ్వు చేసినట్టయితే ఆయన్ని నువ్వు చేరుకోగలవు. నీలో భక్తి భావన ఉండాలి. ఆ భక్తి భావన లేనిదే నువ్వు భగవంతుని స్మరించలేవు. భగవంతుని స్మరించాలంటే నీలో డెవోషన్ మస్ట్ రిక్వైర్డ్. ఆ డెవోషన్ అన్నది ఏంటి అన్నది అది అంటే 8, 9, 10, 11 ఆ 4 శ్లోకాలు చాలా చక్కగా వివరించారు. అది మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ శ్లోకాలు ఏంటి అన్నది ప్రతి శ్లోకం మనం విని దాన్ని అర్థం చేసుకుంటూ మన తాలూకా తత్వం అంటే మన తాలూకా గుణాలు ఏవైతే ఉన్నాయో ప్రకృతితో సంబంధించిన గుణాలు, మనం ఏ గుణాలతో ఉన్నాము అంటే మనం సత్వ రజో తమో గుణాలతో మనం వాకులాడుతున్నాము. ఈ గుణాలని ఎలా చేంజ్ అవుతుందో ఆయన చక్కగా వివరించారు. అది ఆ తర్వాత 12 నుంచి 18 శ్లోకాలు, అక్కడ 7 నుంచి 11 భక్తి యోగంలో చెప్పాడు. 18వ వరకు భగవంతుని ఎలా స్తుతించాలి, అతని విభూతులు, అతని యోగశక్తులు దాని గురించి వివరించాడు. నిజంగా విభూతి యోగం ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఎవరైతే దాన్ని మననం చేసుకొని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా ధన్యులనే చెప్పవచ్చు. ఎందుకు అంటే భగవంతుని గురించి తెలుసుకుంటున్నాడు. మనం భగవంతుని గురించి తెలుసుకోలేక మనం సతమతమవుతూ ఈ మాయలో పడుతూ మనం విపరీతమైన ఆలోచనలతో మనం ప్రశాంతత లేకుండా, శాంతి లేకుండా అటు ఇటు తిరుగుతూ చాలా బాధపడుతూ ఉన్నాం. అది కావాలి అంటే ఇది తప్పుగా మనం నేర్చుకోవాలి. ప్రతి శ్లోకాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాడే ధన్యుడవుతాడు. ఈ విభూతి యోగం కూడాను ఆయన తాలూకా విభూతులన్నీ, ఆయన తాలూకా శక్తులన్నీ వివరించారు. దేనికి అది వివరించారు అంటే అది ఒక్క అర్జునుడికే కాదు, అది మనకి కూడా చెందుతుంది. మళ్ళీ మనకి జన్మ రాకుండా ఆయన ఎన్ని విధాల అతను చెప్తూ, అంటే మొత్తం ఇది 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాలు ఆయన చెప్పవలసిన అవసరం ఏంటి? ఇదంతా మన గురించే. అందులో మనం 10వ అధ్యాయంలో ఉన్నాం. ఇది 10వ అధ్యాయంలో ఉన్నాను. ఓం తత్సత్ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగ అంటే రాజగుహి యోగం అది సమాప్తం అయిపోయింది. అది సమాప్త. ఇది విభూతి యోగం మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది ఏంటి? 10వ అధ్యాయ విభూతి యోగం
అది అయితే ఇప్పుడు మనం ఏంటి 18 వరకు నేర్చుకున్నాం. 19 నుంచి లాస్ట్ శ్లోకం అంటే 42 శ్లోకాలు. ఈ 19 నుంచి 42 శ్లోకం వరకు ఆ భగవంతుడి విభూతులు, ఆ యోగశక్తులు ఆయన దాని గురించే మరలా చెప్పాడు. ఎక్కువగాను ఇదేంటంటే ఆయన తాలూకా విభూతులు, యోగశక్తుల గురించే మొత్తం ఈ అధ్యాయం అంతా మనకు అందజేశారు. అందు గురించి ఇది మనం చక్కగా చదువుకొని ప్రతి శ్లోకాన్ని మనం అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం విభూతి యోగం శ్రీ భగవాన్ వాచ భూయ ఏవా మహాబాహో. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ స్టార్టింగ్ భూయా అన్నాడు. ఏంటి ఈ భూయ ఏంటి అంటే, ఈ భూయ అన్నది అతను స్టార్ట్ చేసింది ఏంటి, నేను మళ్ళీ చెప్తున్నాను వై అనేసి ఆయన మనకు సంబోధిస్తున్నాడు. ఇది మళ్ళీ చెప్తున్నాడు అనమాట. భూయ ఏవా మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. చూడండి ఎంత చక్కగా ఆయన ఈ శ్లోకాన్ని మనకు అందజేశారో. హితకామ్యయ అని అంటే ఫస్ట్ స్టార్టింగే ఏంటి, భూయా ఏవా అంటే మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానో నువ్వు విను. ఇది మళ్ళీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే 9వ శ్లోకం 9వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, అదే మళ్ళీ ఇది చెప్పవలసి వస్తుంది. ఇది చాలా క్లిష్టమైన వర్డ్స్. అంటే క్లిష్టం అంటే మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే ఇది మామూలు విషయం కాదు. పెద్ద ఋషులకి, పెద్ద మహానుభావులకి కొన్ని సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేస్తూ ఆయన్ని తెలుసుకోలేకపోయారు. అంటే ఆ భక్తిభావనకు రావాలి. అంటే ఆయన్ని తలుచుకునే శక్తి మీలో ఉండాలి. అది ఎలా తలుచుకుంటారు అన్నది అందుగురించే ఈయన మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఇది మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు ఇది అర్థం కాదు కనుక మీరు మానవ రూపంలో ఉన్నారు. మానవ రూపంలో ఉన్న వాళ్ళందరూ మాయాలోకంలో ఉన్నట్టని మీకు ఈ మాయ అన్నది అంటే మీకు అసంతృప్తి ఉంటుంది, ద్వేషగుణం ఉంటుంది. దానితో ఏవైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీలో నింపుగా ఉంటాయి. అసూయ భావం ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది అసూయ. తో ఇవి లేకుండా ఉండాలి అంటే ఓన్లీ భక్తిభావంలో ఉన్నప్పుడే మీరు ఆ కోవకు మీరు చెందగలరు. మీలో మంచితనం వస్తుంది, మీలో మంచి గుణం వస్తుంది, మీలో చాలా చక్కగా మీరు ప్రవర్తించగలరు. అది ప్రవర్తించగలరు. అందుకే ఇక్కడ ఏంటంటున్నాడు, భూయ ఏవా మహాబాహో. అక్కడ ఎవరికి చెప్తున్నాడు, మహాబాహో అంటే ఎవరు, అర్జునుడికి ఇది చెప్తున్నాడు. ఏంటంటున్నాడు, మళ్ళీ నేను చెప్తున్నాను ఏంటంటున్నాడు, శృణు మే పరమం వచః భూయ ఏవా మహాబాహో శృణు మే పరమం వచః. అక్కడ పరమం అన్నాడు. అంటే పరమం, అక్కడ ఆ పదం ఎంత శ్రేష్టమైనదంటే, నేను ఏదైతే చెప్తున్నానో అది చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది అని చెప్తూ శృణుమే అని చెప్తున్నాడు. శృణుమే అంటే విను. అంటే అంతటి మహానుభావుడు, అంతటి ఎవరు, శ్రీకృష్ణుడు. అంటే అతను ఎవరు, అతను స్వయంగా భగవాన్ వాచ, ఆ భగవంతుడే చెప్తున్నాడు. అంత సర్వమయుడు, సర్వేశ్వరుడు, సదానందుడు, అన్నీ ఆయనే. అంతటి వాడు నీకు శృణుమే విను అని చెప్తున్నాడు. ఏంటి, ఇది పరమైన చాలా శ్రేష్టమైనది నేను నీకు చెప్తున్నాను.
శృణి మే పరమం వచః. వచః అంటే మాట. అతను ఏదైతే అంటున్నాడో ఆ మాట అనమాట. అది నేను చెప్తున్నాను. యత్తేహం ప్రియమాణాయ. యత్తేహం అంటే ఏదైతే నేను చెప్పబోతున్నానో, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, అక్కడ ప్రియమాణాయ. మాణాయ అంటే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే దాన్ని అర్థం చేసుకోగలరు అన్న భావనతో అతను చెప్తున్నాడు. ఎవరికి విశ్వాసం ఉంటుంది, ఎవరైతే భగవంతుని మీద నమ్మకం ఉన్నదో, ఎవరైతే భగవంతుని మీద ప్రేమను పుట్టించి, ఎవరైతే భగవంతుని మీద ఒక భక్తిగా ఉంటారో, అంటే భగవంతుడు తప్ప ఇంకొకరు లేరు అన్న భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి అంటున్నాడు. యత్తేహం అంటే నేను ఏదైతే చెప్తున్నానో అది జాగ్రత్తగా విని విశ్వాసం అన్ని పెంచుకుంటూ, నా మీద విశ్వాసం చెప్పుకుంటూ, అంటే పక్ష్యామి అంటే అతను చెప్తున్నాడు ఏటి, యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. అంటే ఇక్కడ ఓ మహాబాహో అనేసి అర్జునుడు చెప్తున్నాడు. కానీ యాక్చువల్లీ అర్జునుడు కాక మనకి కూడాను అది చెప్పినట్టే. నీవు ఎలాంటి వాడు అట, అందుకే నీకు నేను చెప్తున్నాను అన్నాడు. ఆయన ఎలాంటి వాడు? సేమ్ అదే శ్లోకం మనకి 8వ శ్లోకంలో కూడాను, అంటే ఈ 9th అధ్యాయం 9వ అధ్యాయంలో కూడాను అదే చెప్పాడు. నీవు చాలా గుణవంతుడివి, నీవు ప్రేమ కలవాడివి, అందుకే నీకు నేను చెప్తున్నాను అని. ఇక్కడ ఈ విభూతి యోగం కూడాను సేమ్ అలాగే చెప్తున్నాడు అనమాట. నీవు నా మీద చాలా ప్రేమగా ఉన్నావు, ఆ తర్వాత చాలా గుణవంతుడివి. నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే నీ మేలు కొరకే, నీ తాలూకా మంచి గురించే నేను మరలా నేను చెప్తున్నాను, నువ్వు విను. ఇది ఎలాంటిదట, చాలా గోప్యమైనది, మహిమ గలది, చాలా విలువ గలది. అందు గురించి నువ్వు తప్పక దీన్ని నువ్వు వినాలి. భూయం పునః అంటే పునః అంటే మరల నేను భూయం అంటే చెప్తున్నాను. ఇది ఎప్పటి నుంచి వస్తున్నది? ఇది 7వ అధ్యాయం నుంచి 7, 8, 9 6వ అధ్యాయంలో కూడాను అదే చెప్పాడు. అది ఒక్కసారి మనం ఇవి చేసుకుంటే దాని తాలూకా అది ఏంటుంది అని, పరమాత్మ యొక్క పరమగోప్యమైన గుణ ప్రభావం తాలూకా తత్వ రహస్యాలని ఆయన మనకి అందజేస్తున్నాడు. ఆయన తత్వ రహస్యాలు, ఆయన తత్వజ్ఞానం అది ఎలాంటిదో నేను విప్పి చెప్పేదను. అంటే ఆయన తాలూకా తత్వజ్ఞానం, ఆయన తాలూకా శక్తి స్వరూపం, పరమాత్మ యొక్క పరమ గోప్యమైన, అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఏంటి, ఎందుకు ఇవన్నీ సృష్టించాడు, ఈ ఈ ఈ గ్రహాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ ప్రకృతిని సృష్టించవలసి వచ్చింది అంటే సృష్టించాను. ఈ సృష్టించిన తర్వాత దానికి తగిన ప్రాణులను కూడా నేను అందరినీ సృష్టించాను. ఇవి అన్నిని మీ ఇష్టం ప్రకారం మీరు చేయండి, మీ తాలూకా కర్మానుసారం మీరు చేస్తూ ఉండండి అనేసి చెప్తున్నాడు. నీకు పరమేశ్వరుడు అంటే మీకు జన్మని ఇచ్చాడు. ఏంటి? ఒక మానవ రూపంలో ఇచ్చాడు. దేనికది ఇచ్చాడు? నీకు ఒక పక్షి రూపంలో కానీ, ఒక జంతువు రూపంలో కానీ, లేకపోతే ఇంకొక రూపంలో కానీ అవి నీకు ఇవ్వలేదే. నీకు మానవుడిగా నీకేంటి? మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, మంచి మనసునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఆలోచన జ్ఞానం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి నీకు
ఈ ఈ శరీరాన్ని కూడా ఇచ్చాడు. ఇది ఇచ్చిన తర్వాత దేనికి ఇది ఇచ్చినట్టు అని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది ఓన్లీ పరమాత్మను తెలుసుకోవడానికే మీకు ఇది ఇచ్చాడు. కానీ పరమాత్మను తెలుసుకోవట్లేదే. నీ భోగాల గురించే నువ్వు పరిగెడుతున్నావే. నువ్వు ఎప్పుడు ఆనందం కావాలనే నువ్వు పరిగెడుతున్నావే. నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, విల్లీడు కావాలి, ఆడు కావాలి అన్న భావనతోనే నువ్వు నీ జీవితాన్ని గడిపిస్తున్నావే. అది కాదు అక్కడ నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే నువ్వు భగవంతుని తెలుసుకోవాలి, భగవద్ ధ్యానం కావాలి, భగవంతుని తాలూకా రూపం నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ వేదాలు ఎందుకు పుట్టాయి, ఈ వేదాల తాలూకా ఏంటి, నువ్వు ఈ వేదాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను నారాయణ సూక్తం చెప్పాను. ఆ నారాయణ సూక్తంలో ఏంటంటున్నాడు, నువ్వు ధ్యానం చేయడానికి ఎలా చేయాలి, నువ్వు ముందు దాన్ని అర్థం చేసుకొని ధ్యానం చేయాలి. ఆ విధంగా నువ్వు చేసినట్టయితే తప్పక నువ్వు విన్ అవుతావు. ఏదైతే మనం ఈ వేదాలు చెప్తున్నాం, ఈ వేదాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి. ఒక్కొక్క వేదం నేను చెప్తూనే ఉన్నాను. అంటే ఆ వేదాల్లో ఉన్న సారాంశం కూడా మీరు తెలుసుకుంటూ ఆ వేదాలను చదువుకుంటూ ఆ భగవన్నామస్మరణ చేసినట్టయితే దానికి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది పరమవచనం. భక్తితత్వం మిక్కిలి అంటే ఏదైతే నువ్వు భక్తిగా ఉన్నావో అది చాలా గుణాంతమైనది అన్నమాట. అది భక్తి రూపానిది. అది నువ్వు చెయ్యాలి. అది పూర్తిగా నువ్వు అర్థం చేసుకొని పూర్తిగా ఏదైతే నేను చెప్తున్నానో నువ్వు పూర్తిగా విని ప్రతి పదాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ భగవంతుని ధ్యానించుకుండాలి. ఆ తర్వాత ఓ అర్జున, నువ్వు నా యందు మిక్కిలి చాలా ప్రేమగా ఉంటున్నావు. ఇక్కడ ఏంటంటున్నాడు, ప్రియయాణాయ అన్నాడు కదా. దేనికి అది అన్నాడు? అనురాగాన అంటే నువ్వు ఎలాగ నువ్వు చేసుకుంటున్నావు అంటే నేను చూస్తూనే ఉన్నాను. నిన్నే కాదు, ప్రతి జీవి ప్రతి ఒక్కరూ ఏంటి చేస్తున్నారు అన్నది నాకు తెలుసు. వాళ్ళ తాలూకా అంతర్యంలో నేనున్నాను. ప్రతి ఒక్కడి మనసులోనూ నేను ఉన్నాను. వాళ్ళు ఏంటో తెలుసు. అందు గురించి నువ్వు అంటే ఏంటో నాకు తెలుసు. నువ్వు ఎలా ఉన్నావు అంటే నా మీద చాలా ప్రేమగా ఉన్నావు. ఆ తర్వాత నా మాట నువ్వు ఎలా భావిస్తున్నావు అంటే చాలా అమృతంగా భావిస్తూ ఉన్నావు. అమృతంగా భావించి నేను చెప్పిందే నువ్వు చేస్తూ ఉన్నావు. నేను చెప్పిందే నువ్వు వింటున్నావు. అందుచే నువ్వు దీని గురించి నాకు చెప్పమని చెప్పలేదే. అయినా ఈ గోప్యమైన రహస్యాన్ని నీకెందుకు చెప్తున్నాను అంటే నీలో ఉన్న ప్రేమ నాకు బాగా నచ్చింది. అందు గురించి నేను ఇదే అంటే నీకు 9వ అధ్యాయంలో చెప్పాను, 8వ అధ్యాయంలో చెప్పాను, 7వ అధ్యాయంలో కూడా చెప్పాను. మరలా ఇప్పుడు ఇదేంటిది, ఇది 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయంలో కూడా నేను చాలా వివరంగా ఈ నా విభూతుల గురించి చెప్తున్నాను. ఇది చాలా రహస్యమైనది, నువ్వు చక్కగా వినాలి. ఇది కేవలం నేను చెప్పడానికి కారణం అంటే నీవు నా ఎందుకలా ప్రేమయుక్తంగా ఉన్నావు కనుకే నీకు నేను ఇది చెప్తున్నాను. అన్నిన్నూ విడమిచ్చే చెప్తున్నాను. ప్రతి విషయం నేను అందుచే ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ నీకు నేను చెప్తున్నాను. దీన్నే కామ్యం, దీన్నే శ్రేయస్కరమైనది అంటారు. అయితే భూయ ఏవ అన్నిన్ను అంటే ఏంటంటున్నాడు, భూయ ఏవ మహాబాహో శృణమే పరమం పద. ఈ పరమం పద అంటే చాలా పవిత్రమైనది అనమాట. ఈ పరమం పద గురించి నేను చెప్పాను. అయితే ఇవి నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. దేనికి అది చెప్పాడు, ఇది చెప్పడానికి కారణం ఏంటి, అర్జునుడు ఏ విధంగా ఉన్నాడో ఆ టైంలో ఇది ఈ గీతా బోధన ఎందువల్ల చేయవలసి వచ్చింది. అర్జునుడు శోకంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. ఎవరైతే బాధలో ఉంటారో ఆ బాధలు అంటే అవి రక్షించడానికి భగవంతుడు ప్రతి దగ్గర ఉన్నాడు. నువ్వు భక్తితో నువ్వు ప్రార్థించినట్టయితే తప్పక ఆయన వస్తారు, ఆయన నీకు రక్షిస్తారు కూడా. అందుకే ఇది
ఆయన శోకంలో ఉన్నాడు. ఎలాంటి శోకం? కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎవరికి? అర్జునుడికి. స్వామి, నువ్వు తప్ప నాకు ఇంకొకటి లేదు. నేను ఈ యుద్ధం చేయాలంటే వీళ్ళందరూ నా బంధువులే, నా రక్తంతో పంచుకున్న పుట్లే. వీళ్ళని చంపి నేను ఏం చేసుకుంటాను? నాకెందుకు ఈ రాజ్యం? నేను ఎందుకు ఈ యుద్ధం చెయ్యాలి? యుద్ధం చేయవలసిన అవసరం నాకేంటుంది? నాకు ఏమీ అవసరం లేదు. నువ్వే నాకు కావాలి. అందు గురించి నాకు అవసరం లేదు. నేను వెళ్ళిపోతాను అంటే, తిరిగి వెళ్ళిపోతాను అంటే మరి ఆయన ఎంత శ్లోకంలో ఉన్నాడో చెప్పండి. ఆ టైంలో ఇది చెప్పవలసి వచ్చింది. అందుగురించే పరమాత్మ తత్వాన్ని నేను నీకు చెబుతున్నాను. రాగద్వేషాలు లేకుండా ఎవరైతే ఉంటారో, 6వ అధ్యాయంలో చాలా చెప్పాడు. ఏంటి 6వ అధ్యాయంలో చెప్పాడు? ముందు నువ్వు కర్మలు చెయ్యాలి. నీ సత్కర్మలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి అభ్యాసం అంటే నీలో ప్రవర్తన కూడా చాలా చక్కగా ఉండాలి. ఆ ప్రవర్తనలు చేస్తూ సత్కర్మలు ఎవరైతే చక్కగా చేస్తారో, పరమాత్మతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటున్నారో, నేను అందుకే ఇది నీకు ఆ తత్వాన్ని గురించి తెలుసుకోవడం గురించే నీకు నేను ఈ తత్వజ్ఞానాన్ని నీకు నేను అందిస్తున్నాను అని చెప్పాడు. అయితే ఈ పరమాత్మ తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని 7వ అధ్యాయంలో కూడాను అతను అదే చెప్పాడు. 7వ అధ్యాయంలో ఏంటంటున్నాడు? పర అపర అని చెప్పాడు. పర అంటే ప్రకృతుల గురించి. ఇది ఇంకా అపర కూడా ఉంది. ఆ ప్రకృతులు, ఈ ప్రకృతే కాదు, ఈ ప్రకృతికి మించింది కూడా ఉన్నది. అంటే గ్రహాలను కూడా సృష్టించాడు. ఈ గ్రహాల్లో ఏ గ్రహంలో ఏంటుంది, ఏంటి అక్కడ అంటే ప్రాణవాయువు ఉందా, ఇక్కడ భూమిలో మానవులు నివసించడానికి తగిన ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఇవి కాక ఇంకా ఉన్నాయి. ఆ ప్రకృతుల గురించి కూడాను మనకి 7వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా చెప్పాడు. పరమాత్మ తత్వాన్ని చెప్పాడు. ప్రపంచం మొత్తం ఏదైతే ఈ భూగోళంలో ఉందో, ఈ భూగోళంలో ఏంటి 1/4 ఉంది. 1/4 అన్నదే భూమి, మిగిలిన 3/4 అంతా సముద్రమే. ఈ 1/4లో ఉన్న భూమిని ఎందుకు ఇలా చేశాడు అంటే, అది ఆయన తాలూకా ప్లానింగ్. ఏంటి? ఈ సముద్రంలో ఉన్న నీరు ఆవిరిగా మారి మేఘాలుగా ఉండి అది వర్ష రూపంలో భూమి మీద పడితే అవి పండే పంటలను వీళ్ళు ఆహారంగా స్వీకరిస్తారు అన్న భావనతో ఇదంతా సృష్టించడం అయింది. అయితే పరమాత్మ ఎక్కడున్నాడు అనేది నువ్వు తెలుసుకో. ప్రతి వస్తువులో ఉన్నాడు, ప్రతి జాగాలో ఉన్నాడు, ప్రతి చోట అణువణువున కూడాను ఆ పరమాత్ముడు ఉన్నాడు. అది నువ్వు తెలుసుకో. ఎందులో లేడు, ప్రతి దాంట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. అది నువ్వు తెలుసుకొని నువ్వు ప్రవర్తించు. నెక్స్ట్ 8వ అంటే 7th అధ్యాయం కూడాను దాని గురించే అపర ప్రకృతుల గురించి, దీని గురించి అవన్నీ చెప్పాడు. పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పాడు. ఈ టోటల్ ప్రపంచమంతను నేనే వ్యాపించి ఉన్నాను అని చెప్పాడు. అది ఆ తర్వాత 8వ అధ్యాయం ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే, కిం తద్బ్రహ్మ అనేసి అక్కడ చెప్తున్నాడు. ఎవరు బ్రహ్మ, ఎవరు విష్ణు, ఎవరు ఈ భూమి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇవి నాకు చెప్పు అనేసి అక్కడ 8వ అధ్యాయంలో చాలా చక్కగా అతను అంటే ఆ ప్రశ్నకి జవాబులు అవన్నీ అతను అన్ని ప్రయాణ కాలంలో నిరంతరం అంటే ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా ప్రవర్తిస్తే భగవంతుని దగ్గరికి నువ్వు చేరుకోగలవు, భగవంతుని చేరుకోవడంలో ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఆ విధంగా నువ్వు చేరుకున్నట్టయితేనే నీకు మోక్షాన్ని నువ్వు లభిస్తుంది అన్న భావనతో ఆయన ఏ విధంగా చెప్పాలి. నువ్వు నీ తాలూకా ఏదైతే ఆయుష్ ఉందో ఈ ఆయుష్లో
ఏ టైంలో అయినా నువ్వు భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఏమీ లేకపోయినా ప్రయాణకాలం అంటే లాస్ట్ నీ తాలూకా జీవితం ఎండింగ్లో కూడా నువ్వు భగవన్ నామస్మరణ చేసినట్టయితే చక్కగా అది కూడా నీకు మోక్షం దొరుకుతుంది. అది అది రహస్యమైనది. పరమాత్మ రూపం ప్రతి వస్తువులో ఉన్నదే అని నువ్వు తెలుసుకో అనేసి ఆ తర్వాత 9వ మీకు చాలా చక్కగా అన్నీ వివరించాడు. ఏంటి 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. ఇది కూడా చాలా చక్కగా అన్నీ చెప్పాడు. మీకు ప్రతి శ్లోకం ఏంటి అనేది నేను వివరించాను. ఈ శ్లోకం ఇలా ఉంది, ఈ శ్లోకం ఇలా ఉంది, ఈ శ్లోకంలో ఇలా చెప్పాడు, ఈ శ్లోకంలో ఇలా చెప్పాడు. మీరు ఒక్కసారి దాన్ని నెమరు వేసుకోండి. అంటే 1వ శ్లోకం నుంచి 34 శ్లోకాలు భగవంతుడు ఏం చెప్పాడు అంటే అది రాజవిద్య రాజగుహ్య యోగం. అంటే చాలా సీక్రెట్ అయింది. ఇది ఎంత చక్కగా ఉన్నదో, ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడు అని అర్థం చేసుకోవడానికి ఇది చెప్పాడనమాట. అది తన విభూతుల గురించి కూడా చెప్పాడు. ఆ తర్వాత నేనే ఈ ప్రపంచం అంతా ఉన్నాను అన్నాడు. మమ అనేసి 4వ శ్లోకం నుంచే స్టార్ట్ చేశాడు. కిం తద్బ్రహ్మ అంటే బ్రహ్మ ఎవరు, ఇది ఎవరు, అదెవరు అనేసి అతను అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా ఆయన జవాబు. ఇప్పుడు మనం దాని గురించి మనం వెళ్ళినట్టయితే మనం ఈ శ్లోకంలో ఇంకా ముందుకు వెళ్ళాం. మీకు కావాలంటే అది ఒకసారి రిపీట్ చేసుకోండి. దాంట్లో ఏంటన్నాడు అన్నది 9వ అధ్యాయంలో చాలా చక్కగా మనకు వివరించారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అదనమాట. నేను అంతర్యామిగా ప్రతి వస్తువు యందు ఉన్నాను, ప్రతి మానవుడి యందు నేనే ఉన్నాను, నేనే అంతర్యామిని అనేసి అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇది నన్ను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఇంకొక మనసు లోపల పెట్టుకోకూడదు. అనన్య మనసుతో నువ్వు ఉన్నావు అంటే అది అవ్వదు. మంచి మనసుతో చక్కగా నన్ను ప్రార్థించినట్టయితే నేను నీకు పరిచయం అవ్వాలి, నేను ఎవరో నీకు తెలియాలి. ఆ పరిచయం గురించే నేను ఇది చెప్తూ ఉన్నాను. ఇది అర్థం కావడం కొద్ది కష్టమా? నీకు కష్టమైన పనే, కానీ నువ్వు సాధనలో ఉన్నట్టయితే నువ్వు తప్పక దీన్ని అర్థం చేసుకోగలవు. నీ సాధన అన్నది నీకు చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి? రోజు ఎక్సర్సైజ్ అవుతూ ఉండాలి, ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి, ఆ సహస్రనామాలు చదువుతూ ఉండాలి. చదువుతూ ఆ సహస్రనామాలు భగవంతునితో సమానంగా ప్రతిదీ మీరు చెబుతూ ఉంటే అప్పుడు అది చాలా చక్కగా సహస్ర శీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ ఎలా ఉన్నాయంటే ఒకటికి మించింది ఒకటి. అంటే నీ సాధనలు పరమాత్మని యందే ఉండాలి, ఆ పరమాత్మలోనే నీ మనసు ఉండాలి. ఇంకొక దగ్గరికి మనసును పరిగెట్టనివ్వకూడదు. ఎందుకు అంటే మనం బాహ్య వస్తువులు అలా చూస్తూనే ఉన్నాం, ఆ బాహ్య వస్తువుల మీదే మన మనసు ఎక్కువగా ఉంటుంది. ఆ బాహ్య వస్తువులు చూసినట్టయితే దాంట్లో ఉన్న కోరికలు కూడా మనకు కలుగుతున్నాయి. అందు గురించి ఆ బాహ్య వస్తువులు కూడా భగవంతుడే ఉన్నాడు ఇక్కడ అన్న భావనతో మీరు భావించాలి. అది కాక ప్రతి ఒక్క జీవిలో కూడా మానవుడు ఉన్నాడు అంటే భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. వాటి విభూతులు చెప్పాడు. అలాగే దేవతలు, ఏ దేవతల్ని కూడా నేనే సృష్టించాను, ఆ దేవతలు కూడా నావారే. నువ్వు దేవతల్ని పూజ చేసినా ఎవరిని పూజ చేసినా అది నాకే చెందుతుంది అనేసి అది ఒక్కొక్కటి ఆయన ఈ దీంట్లో చెప్పాడు. ఆఖరికి ఏంటన్నాడు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మమే వైశ్యాసి యుక్తైవం ఆత్మానాం మత్పరాయణ. చూడండి, మన్మనాభవ మద్భక్తో అంటే నీ మనసులో నాయందే నీ మనసు నువ్వు ఉండాలి. ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు. నువ్వు నాయందే మనసు కలిగి నన్నే భజించినచో నా భక్తుడు నువ్వు అయినట్టయితే నన్నే నువ్వు పూజిస్తూ
నాకు నువ్వు ప్రణామాలు అర్పించినట్టయితే నీ తాలూకా ఆత్మ నాయందే నువ్వు లగ్నం అవ్వాలి. నాయందే నువ్వు లగ్నం అయినట్టయితే నా మత్పరాయణుడైన ఈ శరీరాన్ని నీకు నేను చూపించగలను. నువ్వే అంటే నువ్వు నన్ను పొందగలవు. అంటే భగవంతుని సాక్షాత్కారమైన ఆ భగవంతుని స్వరూపాన్ని నువ్వు పొందగలవు. అంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు. కానీ ఆయన ప్రత్యక్షం అయితే ఈ కళ్ళుతో ఆయన చూడలేము. ఆయన మహాస్వరూపుడు. ఎలా ఉన్నాడో మీకు చెప్పాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్. అంటే ఎంత దీనిగా ఉన్నాడు అంటే ఈ ఆకాశానికి దీనికి ఒకటే, అంత ఎత్తులో ఉన్నాడు. ఈ ఆకాశం తాలూకా ఈ ఎత్తు ఎంతో ఎవరూ కనిపెట్టలేకపోయారు ఇంతవరకు. కొన్ని లక్షల 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 కోట్లు కోట్ల తాలూకా మైల్ దూరంలో ఉన్నది. దీనికి దెర్ ఇస్ నో ఎండ్ అట్ ఆల్. అంటే ఆయన కూడాను అలాగే ఉన్నాడనమాట. ఆయన్ని మనం చూడగలమా? మనకి తగునా అనేసి ఈ శ్లోకాన్ని మనకి చాలా చక్కగా మనకు అందించాడు. అలాగే ఆ భగవన్నామస్మరణ చేస్తూ ఆయన్ని ఎల్లప్పుడూ మనం తలుచుకుంటూ ఆయన నామాన్నే మనం స్మరిస్తూ ఆయన భక్తుడిగా మనం చేరుకోవడానికి సర్వ విధాలా మనం సహిస్తాం. ఒక్కసారి ఇదే శ్లోకాన్ని మరొకసారి మీరు తలుచుకుంటూ ఉండండి. ఓం శ్రీ భగవాన్ వాచా భూయ ఏవా మహాబాహో శృణమే పరమం పదా యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామీత కామ్యయా. చూడండి ఎంత చక్కగా ఉందో ఆ శ్లోకం. దానికి తగినట్టు మనం ప్రవర్తించినట్టయితే, ఆ భగవన్నామస్మరణలో మనం ఉన్నట్టయితే తప్పక మనకి ఆయన దర్శనం మనకు దొరుకుతుంది. సాయిరామ్.